హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చిక్కుడుకాయ బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక ఉల్లిపాయ, అలాగే మంచి చిక్కుడుకాయలు, అలాగే ఒక బంగాళదుంప అండి ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర అన్నీ వేసేసి మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు దీంట్లో ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేసుకోండి. దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేగనివ్వాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అంటే సరిపోతుంది. అలాగే ఒక పెద్ద బంగాళదుంప కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ రకంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని ఒలిసి పెట్టుకున్న మంచి చిక్కుళ్ళు అంటే ఇత్తనాలు ఉండే చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా వేసేసుకోండి. ఈ యొక్క 1/2 కేజీ దాకా, లేకపోతే 1/4 కేజీ తీసుకోండి. 1/4 కేజీ వేసుకుంటున్నాను. ఇలా వేగేటప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోండి. కళ్ళు ఉప్పు కూడా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని నీళ్ళు పోయాలి. ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు పోసేసుకోండి. నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. తర్వాత విజిల్ పెట్టండి. ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ అయితే చిక్కుడుకాయలు బాగా ఉడికిపోతాయి. 4 విజిల్స్ ఇట్లా విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చిక్కుడుకాయలు, బంగాళదుంప అన్నీ బాగా ఉడికిపోయినాయి. కొంచెం ఏమన్నా నీరు కనుక ఉంటే స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద నీరంతా కూడా తీసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను కొంచెం నీరు అనేది తీసేస్తున్నాను. నీరంతా పోయిన తర్వాత దీంట్లో చిన్నుల్లిపాయ కారం అనేది వేసుకుంటున్నాను, 1 స్పూన్ దాకా. అలాగే 1 స్పూను పప్పుల పొడి కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయ కారం ఇట్లా వేసిన తర్వాత కలుపుకొని ఉప్పు కారం అనేది చూసుకోండి. ఉప్పు ఏమన్నా సరిపోతే కొంచెం వేసుకోండి. తర్వాత లైట్గా 1 స్పూన్ దాకా పప్పుల పొడి అనేది వేసుకోవాలి. ఈ పప్పుల పొడి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా హీట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అలాగే మనకి చపాతీల్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.